ఏం చేస్తున్నాడు? హలో అరుణ్, 30,000 వేశాను. చేరిందా? చేరింది మా సార్ దగ్గర కూడా ఇచ్చేసాను. మామా నేను పనిలో ఉన్నాను, మళ్ళీ పిలుస్తామ్మా. డబ్బులు కట్టి 6 నెలలు అవుతుంది. ఇంతవరకు పని గురించి మాట్లాడలేదు. పోలీసు ఉద్యోగం వస్తుంది కదరా. మా ప్లీజ్ మా. అది కాదురా, ఇప్పటికే 2 లక్షలు కట్టేశాం. మోసం చేస్తారేమోనని అని అమ్మకి భయంగా ఉందిరా. మీ నాన్న చనిపోయే ముందే చెప్పారు, జీవితంలో పోలీసుని మాత్రం నమ్మకు అని. మా నువ్వు అనుకున్నలేం కాదు మా. ఆయనకి ఎంతెంత పెద్దవాళ్ళతో పరిచయం ఉందో తెలుసా నీకు? వాళ్ళంతా మోసం చేయరు మా, భయపడుకు మా. మీ నాన్న కూడా ఒక పోలీసుని నమ్మేరా మోసపోయారు. నువ్వు కూడా అదేలా ఎక్కడ మోసపోతావోనని భయంగా ఉందిరా. భయపడుకు మా. నీకో విషయం చెప్తా విను. ఆయన నాకు పని అప్పగించాడు. అది ముగిస్తే మనం కట్టిన డబ్బులు, పోలీసు ఉద్యోగం రెండూ మన చేతిలో ఉంటుంది మా. నా కోసం మినిస్టర్తో అంతా ఎంత మాట్లాడాడో తెలుసా? నువ్వు చెప్పిందంతా జరిగితే సంతోషమేరా. కానీ నువ్వెక్కడ చిక్కుల్లో పడతావేమోనని అమ్మకి భయంగా ఉందిరా. మామ సార్ లైన్లో వస్తున్నారు, నేను మళ్ళీ పిలుస్తామా. సరే, జాగ్రత్తరా. భగవంతుడా, నా బిడ్డ నువ్వే కాపాడాలి. నాన్న, నీ ఆశయమే నా గమ్యం. ఈరోజు ఎలాగైనా ఆ శివలింగాన్ని కనిపెట్టి తెస్తానని నమ్మకం ఉంది నాన్న. నువ్వు రాసిన 5 అడవుల్లో 4 అడవులు తిరిగేశాను. ఇదే చివరిది. ఈరోజు ఎలాగైనా ఆ శివలింగాన్ని కనిపెట్టి నీ ఆశయం, నా గమ్యం రెండూ చేరుస్తాను. ఒంటిగట్టు మీదున్న తని తాటి చెట్టు, ఆ తాటి చెట్టు ఎదురుగాదా ఆ శివలింగం ఉందని రాసున్నారు. పౌర్ణమి రోజు ఆ శివలింగానికి అనేక శక్తులు వస్తుందని రాసున్నారు నాన్న. ఆ రోజు ఆ శివలింగం ఆ చంద్రుడి కంటే 3 ఇంతలు ప్రకాశవంతంగా మెరుస్తుంది. నేను ఆ చోటుకు చేరుకున్నాను నాన్న. నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావని నమ్మకం నాకుంది. నాకు బలంగా ఉండు నాన్న. Fuck! హలో హలో, లేట్
లేట్ అవుతుందమ్మా. అవునండి, ఆ, నేను వచ్చేదానికి 9-10 అవుతుంది. సరేమ్మా. టయర్డ్గా ఉన్నాను. అలాగే అలాగే. బాబు ఏం చేస్తున్నాడు? స్కూల్కి రెడీ అవుతున్నాడమ్మా. సరే, ఫ్రిడ్జ్లో మటన్ ఉంది. ఆ, టిఫిన్ రెడీ చేసి బాబుని స్కూల్లో డ్రాప్ చేసేస్తారా? సరే సరేమ్మా. నేను సరే అండి, నేను వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తాను. అలాగే చెయ్యమ్మా. మీరు ఎప్పుడైనా రండి ఇంటికి. తాళం ఎక్కడ ఉంది? జంక్షన్ బాక్స్లో పెడుతున్నాను. అక్కడనే పెట్టండి. ఆ, సరే, ఉంటానైతే. సరేమ్మా. బాయ్. బాయ్. ఎవరు? నా ముసలి మొగుడు. హలో హలో, నేను అరుణ్ మాట్లాడుతున్నా మేడం. ఏ అరుణు? సార్ లేరా? సార్ ఒక నిమిషం. ఓకే. ఎవరు అరుణ్ అంట మాట్లాడాలంటున్నారు. హలో సార్ సార్, ఆ శివలింగం దొరికింది సార్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నిజమా? అవును సార్, నిజమే సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఓకే సార్. నిజంగా చెప్తున్నావు అరుణ్? మీరు చెప్పిన గుర్తులతో నాదే రాయే సార్. సరే, వెంటనే బయలుదేరిరా. ఓకే సార్. ఓకే, నేను ఇంటి దగ్గరికి వచ్చేసాను సార్. ఇప్పుడు ఇంటికొద్దు, గెస్ట్ హౌస్కి వచ్చి. ఓకే సార్, నేను గెస్ట్ హౌస్కి వచ్చేసాను సార్. ఫోన్ రింగ్ అవుతుంది, తీయట్లేదే. నా ఫోన్ అని తెలిస్తే వెంటనే లిఫ్ట్ చేస్తాడే, ఎందుకని లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ తీయ వెంట్రా, దొంగ నా కొడక. ఏయ్, నువ్వు గంట సేపు బయటికి రాకు. ఒక ముఖ్యమైన ఫ్రెండ్ వస్తున్నాడు, నేను లాక్ చేసి బయటికి వెళ్తాను. సరే అండి. మార్నింగ్ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ. కూర్చో. ఓపెన్ చేస్తా సార్. సరైన తెలివి గల వాళ్ళు ఆ అడవి జనాలు. కళ్ళకి తెలియకుండా ఒక చరిత్రనే చెక్కారు. పాపం సార్, వాళ్ళు ఈ ఒక్క రాయి కోసం వాళ్ళ ప్రాణాలే వదిలేసినారు సార్. అదంతా నీకెలా తెలుసు? సార్, 6 నెలలకు ముందు మీరు ఈ పని ఇచ్చినప్పుడే నేను దీన్ని బట్టి బాగా తెలిసి పెట్టుకున్నాను సార్. అందులో మొదటిగా తెలుసుకుందే ఈ రాయి కోసం వాళ్ళు ప్రాణాలు వదులుకున్నదే సార్. కళ్ళకే తెలియకుండా చెక్కింది వాళ్ళ తెలివైతే, వాళ్ళు బ్రతికినా ఆధారమే లేకుండా నాశనం చేసింది మన తెలివి. హలో,
ఏమయ్యా తెల్లారి ఎన్నిసార్లు కాల్ చేసినావు? ఏమన్నా రైడా? సార్ అదంతా ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం సార్. చెప్పు. ఆ శివలింగం దొరికింది సార్. ఏంటి? ఏమియా చెప్తున్నావు? ఒక నిమిషం లైన్లో ఉండు. సైడ్లో పెట్టు. నిలుపు. హలో, నిజంగా చెప్తున్నావా? నేను చెప్పిన అదే రాయనా? మీరు చెప్పిన అన్ని గుర్తులు ఆ రాయి మీద ఉన్నాయి. సరిగ్గా చూసావా? చూశాను. మీరు చెప్పిన అదే రాయి సార్. నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ తర్వాత నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుందయ్యా. 20 సంవత్సరాలుగా వెతుకుతున్నానయ్యా. సగం జీవితం దీనికే ఖర్చు పెట్టేస్తే చాలా సంతోషంగా ఉందయ్యా. అది ఎలా దొరికింది? వెతికి తెచ్చేదే కదా సార్ మన పని. ఎలా తీసావో చెప్పయ్యా. సార్, ఆ రాయిని తీసింది ఎవరో తెలుసా?
ఏంటి వేదాచలం కుడుక సూప్రియ? నేను నిన్ను తక్కువ అంచనా వేస్తే మళ్ళీ ఒక ముఖ్యమైన విషయం, వాళ్ళు అడవి మనుషులే కదా అని తక్కువ అంచనా వేయకు. వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. తెలుసు సార్. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆత్మలు నీ వెనక కూడా ఉండొచ్చు. ఊరికే భయపెట్టకండి సార్. యో, నా ఈ 20 సంవత్సరాల అనుభవంలో ఆ రాయి కోసం ఎంతమంది చచ్చారో తెలుసా నీకు? నీకంటే ముందు దీన్ని 12 మంది కనిపెట్టారు, కానీ ఇక్కడి వరకు తెచ్చి చేర్చిన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు 13వ వాడివి. అదే నాకు భయంగా ఉంది. ఇక నుంచి నీ నీడ కూడా నీది కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా వాళ్ళ ఆత్మలు నీ వెనకే ఉండొచ్చు. ఆ ఆత్మలు నీ పక్కకొచ్చాయంటే మాటలు కూడా రావు. యో, లైన్లో ఉన్నావా? యో, నిన్నయ్యా. హలో హలో హలో. పోలీసులంటే దద్ది అనుకున్నావా? నువ్వు అప్పుడప్పుడు మినిస్టర్ పిఏ అన్న సంగతి మర్చిపోతున్నట్టున్నావు. కాల్చి పారేస్తాను. ఆత్మలంట నా వెనకాలుంటాయి. కోప్పడికయ్యా, నాకు మాత్రం నిన్ను భయపెట్టాలని ఉందా ఏంటి? ఇన్ని సంవత్సరాల్లో ఏం చూశానో అదే చెప్పా, అంతే. సరే, నువ్వు వెంటనే ఆ రాయి తీసుకుని మినిస్టర్ ఆఫీస్కి వచ్చాయి. అరుణ్, ఈ రాయమన్న అంత పవర్ఫుల్లా? చూసేదానికి అంత సాధారణంగా ఉంది. సార్, ఒకడు ఇటుకరాయని దేవుడని మొక్కితే అది దైవంగా మారిపోతుంది సార్. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దేవుడని నమ్మిన నమ్మకం సార్ ఈ రాయి. వాళ్ళందరి ఆత్మలు ఖచ్చితంగా ఈ రాయిలో ఉంటుంది సార్. అవును సార్, ఆ మనుషుల యొక్క బలమే ఈ రాయి సార్. లేకపోతే 2000 సంవత్సరాలుగా ఆ మృగాల మధ్యలో బ్రతికేది సాధ్యమేనా సార్? ఈ రాయి గురించి అన్ని విషయాలు తెలిసే పెట్టుకున్నావరా? ఈ రాయి గురించి ఇంకో విషయం ఉంది సార్. ఒకరి చెయ్యి ఈ రాయి పైన పడిందంటే ఈ ప్రపంచంలో ఏం జరగబోతుందో అంతా తెలిసిపోతుంది. అంత పవర్ ఉంది సార్ ఈ రాయికి. అవునా? ఆ రాయి తీసి నీ చేతిలో పెట్టుకో. సార్ సార్ వద్దు సార్. ఊరికే ఎత్తి పెట్టుకోరా. వద్దు సార్, భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ వద్దు సార్. ఊరికే ఎత్తుకోరా. సార్ నేను నీతోనే ఉన్నానుగా, ఎత్తుకో. సార్ వద్దు సార్, భయంగా ఉంది సార్. ఎత్తరా అని చెప్తున్నానుగా, ఎత్తరా. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. రేయ్, ఎత్తరా, ఎత్తు. రేయ్, ఏమైందిరా? ఏమైంది అరుణ్? రేయ్, ఏమైంది నీకు? రేయ్, ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నేను నిన్ను ఇరాయి నేను ఇరాయి మీ గన్నెత్తి కాలుస్తారని చెప్పి